మిత్రులారా, మీరు ఇప్పుడు వినబోతున్న కథానిక సంస్కారహీనుడు. రచన శారదగా ప్రసిద్ధుడైన నటరాజన్. సంస్కారహీనుడు కథ వినండి. తన సర్వస్వము ఆరిపోయేదాకా తిరిగి తిరిగి విసిగెత్తి ఇంటికి వచ్చాడు కృష్ణరాజు. అతని ఈ ప్రవర్తన పట్ల అందరికీ వెగటు అసహ్యము కలిగిన కామేశ్వరికి ఒక్క రవ్వన్న కోపం కలగలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇంట్లో అందరూ కృష్ణని అనరాని మాటలు అన్నారు. తండ్రి లేనేలేడు, తల్లి, మేనమామ, పిల్లనిచ్చిన మామ అందరూ అతన్ని తిట్టిపోశారు. భార్య మాత్రం ఏమీ అనలేదు. నలుగురిలోనే కాదు, అతన్ని ఒంటరిగా కలుసుకున్నప్పుడు కూడాను. సామాన్యంగా సంఘం దృష్టిలో దుర్మార్గుడుగా పరిగణించబడ్డ వాణ్ణి భార్య ఆ విధంగానే చూడడం సహజమే. కృష్ణరాజు కూడా దీన్ని అంగీకరించాడు. భార్య మౌనం అందరి తిట్ల కన్నా కూడా అతన్ని ఎక్కువ బాధ పెట్టింది. ఆ వేళ అందరూ తిట్లు తిని పడుకున్న తర్వాత కామేశ్వరి మొగుడు దగ్గరికి వెళ్ళింది మామూలుగానే. కృష్ణ దొడ్లో మంచం వేసుకొని గాఢంగా ఆలోచిస్తున్నాడు, చీకట్లు ఊగి తులసి చెట్టు వంక చూస్తూ. కామేశ్వరి అతన్ని ఆప్యాయంగా చూస్తూ దగ్గరికెళ్ళి కూర్చుంది. ఆమె స్పర్శ తగిలిన ఉత్తర క్షణం కృష్ణే నీరసంగా ఆమె వైపు తిరిగి, కాము, నిన్ను ఏనాడు పెళ్ళైన 4 ఏళ్ల కాలంలోనూ ఒక్కసారైనా ఆప్యాయంగా పలకరించి ఎరుగని నన్ను నువ్వు ఇంత ప్రేమించి సహించడానికి కారణం ఏమిటి? నన్ను పరీక్షిస్తున్నావా? చెప్పు అని అడిగాడు. దోషి న్యాయాధిపతి ముందు క్షమార్పణ వేడుకునే స్వరంతో. కామేశ్వరి చాలా ధీరంగా కానీ ఆప్యాయంగాను దయగాను, అది కాదండి, మీరు చేసిన పనులు ధైర్యం ఉన్న ప్రతివాడు ప్రతి ఆడది చేస్తుందని నా వరకు గట్టిగా విశ్వసించాను. అంతకన్నా ఇందులో ప్రత్యేకంగా సహనమేమీ లేదు. మీరు నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కాదు. కృష్ణ నిజంగా ఉలిక్కిపడ్డాడు. అతనికి గత జీవితం అంతా ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చింది. అతనికి తను చేసిన పనులు తనకే తప్పుగా తోచినాయి ఇదివరకు. అందుకే అందరి తిట్లను భరించి ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు కామేశ్వరి ఏమిటి ఇట్లా మాట్లాడుతుంది? నిజంగా తను చేసినవన్నీ ధైర్యస్తుడైన ఓ వ్యక్తికి సహజమూ న్యాయమూనా? కృష్ణ కామేశ్వరి జడ చాలా అనురాగంతో సర్దుతూ, నువ్వు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు. నేను ఇలాంటి భావాన్ని ఎదురు చూడలేదు నీ నుంచి, అందువల్ల పొరబడ్డాను. నువ్వనేది నిజమా అని అడిగాడు. కామేశ్వరి అతన్ని ఓ రకంగా చూసింది ఆ చీకట్లో. నిజమా అంటారా? కాక మరేమిటి, నేనన్నది నిజమే. నాకున్న కొద్దిపాటి తెలివితో ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. మీరు మీ తాలూకు డబ్బుని, శక్తిని చాలా త్వరగా ఖర్చు పెట్టారు. అందులో మీ లోపం కన్నా పరిస్థితుల లోపం ఎక్కువగా ఉన్నది. ఏ జీవిత అనుభవము లేని స్తబ్దు అయిన మొగుడితో నిరామయంగా 100 ఏళ్ళు గడపడం కన్నా మీ బోటి వారితో 1 ఏడాది గడపడం నాకు చాలా ఇష్టం అన్నది. ఆమె చెప్పేవన్నీ అతన్ని ప్రోత్సాహపరిచినాయి. ఆమెలో ఇంత సంస్కారం ఉంటుంది అని ఇదివరలో తను ఊహించి ఉండలేదు. భారత పతివ్రతలాగా చాటున దేవుళ్ళని, నా భర్తను బాగు చేయండి, వాడు దుర్మార్గుడు కానీ నా భర్తేసమా అని ఆమె వేడుకోకుండా, అటు దుర్మార్గుడుగాను కాకుండా సన్మార్గుడుగాను కాకుండా ఒట్టి మనిషిగా మాత్రమే స్వీకరించి ఊరుకోగలగడం అతన్ని శాంతింపజేసింది. అతను లోపల ఓ ప్రమాణం చేసుకున్నాడు. ఇక తను ఏ పరాయి స్త్రీని ముట్టకుండా తాకకుండా సద్బుద్ధి కలిగి ఉండాలి అని. గత 10 రోజుల నుంచి బంధువుల తిరస్కారాల మోత నుంచి ఆ రాత్రి అతను తన భార్య చేతుల్లో శాంతిగా చిన్నపిల్లాడి వల్లే నిద్రపోయాడు. కృష్ణరాజు తాలూకు యావదాస్తి ఆరిపోయినా వాడి మీద ప్రేమ కొద్దీ చచ్చిపోతూ పినతల్లి రాసిచ్చిన ఆస్తితో అతను మళ్ళీ కోలుకున్నాడు ఆర్థికంగా. సహజంగా అతనితో ఎప్పటివన్నీ ప్రవర్తిస్తుంది కామేశ్వరి. ప్రస్తుత ఆమె స్వతంత్రవాది. ఇతరుల స్వాతంత్ర్యాన్ని అరికట్టడం కానీ
తన స్వేచ్ఛకు ఇతరులు అడ్డుపడడం కానీ ఆమెకు తలనొప్పిగా ఉండేది. ఈ గుణం చదువుతోనే కాక ఆమెకు పుట్టుకనుంచే వచ్చి ఉండాలి. ఆమె అందగత్తె. వయ్యారం వలకబోస్తూ ఉండేది ఆమె ప్రతి చర్య. మితభాషిని కావడం ఆమెకు ఒక ప్రత్యేక ఆకర్షణగా పరిణమించింది. కృష్ణ ఈ భార్యను వదిలి ఇన్నేళ్లు దరిద్రపు కొట్టు ముండలతో కాలం గడిపినందుకు చాలా పశ్చాత్తాపడ్డాడు. ఆమెను ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా చాలా మాటలు క్షమార్పణ వేడుకున్నాడు. అతని బలహీనత కొద్దీను అతనికింకా మానవ జీవితం గిట్లలో గోడలలో ఇరుకుగా ఉండజాలదని, ప్రతిక్షణం సమాజ నిర్మిత నీతి చట్టాలను వ్యతిరేకిస్తూనే ఉంటుందని తెలియదు. తన భార్య గొప్పది కావడం వల్లనే తనను సహించిందనే అతని ఉద్దేశం. ఈ గొప్పదనాన్ని అతను గుర్తించినప్పటి నుంచి భార్యని సుగుణరాశిగా వెనుకొటి పతివ్రతల లిస్టుకే చేర్చి పూజించసాగాడు. ఆమె అతని మనసులో అత్యున్నత స్థానం ఆక్రమించింది. కామేశ్వరి దీన్నేమీ గమనించలేదు. తన భర్తకి తన మీద ఏర్పడ్డ గౌరవాన్ని పెంచడానికి ఆమె ఎట్టి ప్రయత్నమూ చేయలేదు. అతన్ని సహజంగా ప్రేమించింది, అంతవరకే. అట్లానే రోజులు దొర్లిపోతున్నాయి. ఒకరోజు కామేశ్వరి చీకటి పడ్డాక ఎక్కడికో పోవడానికి బయలుదేరింది. ఇంట్లో మరెవ్వరూ ఆమెను అడ్డగించరు. ఒక కృష్ణరాజే ఆమెను అడ్డగిస్తే. అప్పటికే చాలా మాటలు ఆమె అట్లా చీకటి పడ్డాక ఎక్కడికో పోవడం, పొద్దుపోయి రావడం కృష్ణరాజు గమనిస్తూనే ఉన్నాడు. ఆమె మీద గౌరవం కొద్దీ ఊరుకున్నాడు. ఇన్నాళ్ళు కారణమన్నా అడగకుండా. కానీ ఇవాళ ఆమెను కారణం అడిగే ధైర్యం లేక ఆమెను వెంబడించి ఆమె ఎక్కడికి పోతుందో కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు కృష్ణరాజు. ఆమె గడప దాటగానే చల్లగా తను వెంబడే వెళ్ళాడు. ఆమె సరాసరి పార్కు రోడ్డే పోయి ఓ చిన్న ఇంట్లోకి వెళ్ళింది. కృష్ణరాజు లోపలికి వెళ్ళక చుట్టూ తిరిగి దొడ్లోకి వెళ్ళి పూరిళ్ళు కావడం వల్ల తడిక సందులో గుండా లోపలికి చూశాడు. లోపల ఎవరో ఒక అమ్మాయి, ఒక అతను నుంచుని కామేశ్వరిని నమ్రతగా ఆహ్వానిస్తున్నారు. కృష్ణరాజుకి చెవులు చురుకుగా పనిచేయసాగినాయి. మసకగా వెలుగుతున్న లాంతరు వెలుగులో కామేశ్వరి మొహం వెలవెలపోతున్నది. ఆమె ఏడుస్తుందేమో అనిపిస్తోంది. ఆమెకి, ఆ దంపతులకి 5-6 గజాల దూరంలో ఓ 6 ఏళ్ల అందమైన కుర్రాడు కూర్చుని ఉన్నాడు. వెదురు చూపులు చూస్తున్నాడు. కామేశ్వరి అమ్మాయికి చూస్తూ, అమ్మా, మీ రుణం తీర్చలేను. అబ్బాయికి రూపాయి ఇవ్వండి. వాడికి ఏ లోటు రానివ్వకండి అని ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి, రానాన్నా, నీకు మంచి చొక్కా తెచ్చాను అని ఎత్తుకుంది కుర్రాడిని. కుర్రాడు నిర్గాంతపోయినా ఆమెను ఆ 2-3 నిమిషాల కల్లా గుర్తుపట్టి, సిల్కు చొక్కాయేనా అంటూ ఆమె చేతిలో చొక్కా లాక్కొని, బాగుంది బాగుంది అని సంకలెగరేస్తూ ఆమెను గట్టిగా కావలించుకున్నాడు. లోపల నుంచొని ఉన్న అతను, రుణమేముందమ్మా ఇందులో? అబ్బాయి డబ్బులు అబ్బాయికి ఖర్చు పెడుతున్నాం. ఇందులో మాలో దయేముందండి అన్నాడు చాలా నమ్రతగా. కృష్ణరాజుకి అర్థం కానిదేదో విషయం గొంతులో వెలక్కాయల్లే పడి ఊపిరాడనివ్వడం లేదు. అతనిలో ఒక విపరీతమైన సందేహం పట్టుకుంది. అది నిజమా? ఆ కుర్రాడిలో తన భార్య పోలికలు అగుపించడం తన పొరపాట? ఈ నాటకం ఏమిటి? తనకు తెలియకుండా తన భార్యకి పిల్లాడా? అతని బుర్ర ఆలోచించడం మానివేసింది. కారణం కామేశ్వరి అక్కడి నుంచి బయలుదేరి బయటికి వెళ్ళిపోవడమే. ఏమిటో ఈ రాత్రే తేల్చుకుందామని కృష్ణరాజు గబగబా నడిచి వెళ్ళాడు. అతని నడక, ఆవేశం ఆ నిమిషాన అటూ ఇటూ ఆలోచించలేని తాగుబోతుని జ్ఞప్తికి తెచ్చింది. భార్య, భర్త ఇద్దరూ ఇంటి గడప దగ్గరే తారసపడ్డారు. ఒకరు తీరని ఆవేదనతో, మరొకరు అత్యంత ఆవేశంతో. కృష్ణరాజు చాలా ఆవేశంతో కామేశ్వరుని గడపలోనే పట్టుకొని ఆగి, ఈ నాటకం ఏమిటండి కామేశ్వరి గారు అన్నాడు. కామేశ్వరి చాలా ఆశ్చర్యపడింది ఆ క్షణాన. తన భర్త ఈ రకంగా తనని అడగడం ఇదే మొదటిసారి. కానీ మరుక్షణమే ధైర్యం తెచ్చుకొని, లోపలికి పోనివ్వండి, ముందు తేలికగా మాట్లాడదాం
అంటూ అతన్ని విదిలించుకొని చరచరా లోపలికి వెళ్ళింది. కృష్ణరాజు నిస్తబ్దుడై మెల్లగా ఆమెను అనుసరించాడు. 2 అడుగులు వేసేప్పటికీ అతనిలో అగ్ని రగులుకుంది. గబుక్కున తన గదిలోకి వెళ్ళి తన అన్నడో కొన్న చాకు పంచెతో తుడిసి తీసుకొని కామేశ్వరి కోసం వెతుక్కుంటూ ఆమె గదిలోకి వెళ్ళాడు. ఆమె గదిలో కిటికీ దగ్గర నుంచుని ఉంది. బయట అప్పుడే ఉదయిస్తున్న చంద్రుణ్ణి నీరసంగా చూస్తూ. కృష్ణరాజు ఆమె దగ్గరికి అత్యుద్రేకంతో పోయి ఆమె జుట్టు ఒక చేత్తో పట్టుకొని బాకుని గుండెల్లో గురిపెట్టి, చెప్పు, ఆ కుర్రాడెవడు, వాడికి నీకు ఏం సంబంధమో అన్నాడు. పరిస్థితిని 1/2 నిమిషంలో అర్థం చేసుకుంది కామేశ్వరి. ఆమె తన భర్త సంస్కారాన్ని అదివరకల్లా తప్పుడు అంచనా వేసింది. అతను ఇంత బలహీనుడని ఆమెకి ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు అధైర్యపడడం వల్ల జరిగేది తనకి అన్యాయమే కాక అపజయం కూడాను. ఆగండి, ఉద్రేకపడకండి. మీరు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను నా గతికి వదిలి 4 సంవత్సరాలు ఎవరితోనూ చుకిస్తే నేనేమీ మాట్లాడలేదు. అందులో మానవ సహజం ఉన్నదని భావించి ఊరుకున్నాను. మీరు నన్ను ఏమీ అర్థం చేసుకోకుండానే నాకు హాని చేయడానికి ప్రయత్నించారు. కానివ్వండి అంది ఆమె జారిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకుంటూ. కృష్ణరాజు ప్రస్తుత అధైర్యవంతుడు. అతను దుర్మార్గం చేయగలడు, కానీ ఇంకొకరికి తెలిసేటట్టు ఎన్నడూ చేయలేదు. ఇది వరలో చేయలేదు కూడాను. భార్యను ఊరికే బెదిరించడానికే బాకు తెచ్చాడు, కానీ పొడవడానికి కాదు. అతను కోపంతోనే, వెధవ ఉపన్యాసం చెప్పావు, కానీ ఆ పిల్లవాడెవరో చెప్పు ముందు, లేకపోతే అన్నాడు. పొడిచేవాడికి మళ్ళీ కత్తి వణికింది. కానీ చెయ్యి భయంతో సగం వణుకుతూ ఉంది. కామేశ్వరికి ఈ సంగతి కొద్దిగా తెలిసింది. ఆమె ఇంకా ధైర్యంగా, పొడిస్తే పొడవండి, జరిగింది చెప్పేస్తాను. మీరు ధైర్యవంతులని, ఇతరుల తప్పులను మానవ నిజంగా అంగీకరించే సంస్కారం మీకుందని నేను భావించాను. కానీ మీరింత పిరికివారని కనుకనే ఆ వేళ నా క్షమార్పణ కోసం అంత తాపత్రయపడ్డారని ఇప్పుడు తెలుస్తోంది. నేను స్కూలులో చదువుతుండగా ఒక అతను నన్ను ఒకరోజు పరిస్థితుల అనుకూలతని అండగా చేసుకొని నా చిన్నతనపు అజ్ఞానాన్ని పురస్కరించుకొని అనుభవించాడు. దాని ఫలితంగా గర్భవతి అయినాను. నా స్నేహితులు నాకు ఈ విషయంలో సహాయం చేసి ఆ పిల్లవాడిని ఇందాక మీరు చూసిన దంపతులకు ఇచ్చివేశారు. ఆ కుర్రాడంటే నాకు చాలా మమకారం ఉంది. అతని పోషణకి ఇన్నాళ్ల బట్టి నేనే భరిస్తూ వచ్చాను, ఇక ముందు భరిస్తాను. ఇది మన పెళ్లి కాకముందు సంగతి. అప్పుడు అకస్మాత్తుగా జరిగిన దురదృష్టానికి నన్ను ఇవాళ మీరు సంజాయిషి అడిగేటట్టయితే నేనేమీ చెప్పలేను. నేను ఇంకొకరికి దేనికోసము సంజాయిషి అడగను. ఇంకొకరు నన్ను దేనికోసం సంజాయిషి అడగడమో అనవసరం అని తెగేసి చెప్పింది. కృష్ణరాజు కోపోద్రేకంతో కత్తి కిందకి విసిరేశాడు. ఉద్ధరించావు నిన్ను కూనీ చేసి ఆ స్త్రీ హత్య ఎక్కడ మొయ్యను? ఓ, ఈ ఇంట్లో నుంచి నీ పిల్లాడి దగ్గరకో, నీ రంకుముగుడు దగ్గరకో. సంస్కారమట, ధైర్యమట అంటూ ఆమెను వాకిలి దాకా ఈడ్చుకొచ్చి రోడ్డు మీదకి నెట్టి తలుపేసుకున్నాడు నిశ్చింతగా. కామేశ్వరి ఏమీ ఆశ్చర్యపడకుండా, ఆవేశపడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కథ సమాప్తం. ఈ కథ మొదటగా 1950 జూన్ 7న తెలుగు స్వతంత్ర పత్రికలో వచ్చేయింది. ఆ తర్వాత అనేక పత్రికలలో ఈ కథ ప్రచురణ జరిగింది. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం, తెలుగు సాహిత్య విషయాల కోసం, చారిత్రక పురుషుల జీవిత చరిత్రల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ మిత్రుడు డాక్టర్ జీవి కృష్ణయ్య.